హలో, అందరికీ నమస్కారం. ఈరోజు మనము మెడిటేషన్ అనే టాపిక్ మీద జనరల్గా వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పుకుందాం. నా దగ్గరికి చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, నేను ఎందుకు మెడిటేషన్ చేయలేకపోతున్నా, మెడిటేషన్ ఎలా చేయాలి, మెడిటేషన్ అంటే ఏంటి, ఇలాంటి సమస్యలకి ఈరోజు సమాధానాలతో పాటు మనం చిన్న చిన్న మెడిటేషన్స్ దైనందిన జీవితంలో ఎలా చేయాలో నేర్చుకుందాం. సో అన్నిటికంటే మొదటి ప్రశ్న, మెడిటేషన్ ఎప్పుడు చేయాలి? మెడిటేషన్ ఎప్పుడైనా చేయొచ్చు, కానీ ప్రతిరోజు ఒక నిర్దిష్ట సమయంలో మెడిటేషన్ చేస్తూ ఉంటే ఆ స్పేస్లో ఎక్కడైతే కూర్చొని చేస్తామో అక్కడికి మనకి ఎనర్జీ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. సో అక్కడ కూర్చొని చేయడం వల్ల రోజు అదే ఎనర్జీకి కనెక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి మేము సజెస్ట్ చేసేది మెడిటేషన్ అయితే పొద్దున్న లేదా సాయంత్రం ఏదో ఒక సమయంలో చేయండి అని. ఓకే, ఇప్పుడు రెండవ ప్రశ్న, మెడిటేషన్ పడుకుని చేయాలా, కూర్చుని చేయాలా? వెన్నెముక నిటారుగా పెట్టుకొని చేస్తే ఎనర్జీ అనేది మన కాస్మిక్ కాన్షియస్నెస్కి బాగా కనెక్ట్ అవుతుంది. పడుకుని చేసేటప్పుడు అప్పుడు మనం డిఫరెంట్ బ్రెయిన్ స్టేట్స్, రకరకాల బ్రెయిన్ స్టేట్స్ ఉంటాయి. ఆల్ఫా స్టేట్, థీటా స్టేట్, ఇలాగా రకరకాల స్టేట్స్ ఉంటాయి. ఆ బ్రెయిన్ స్టేట్స్కి మనం కనెక్ట్ అవుతూ ఉంటాం. కూర్చొని చేసే మెడిటేషన్ అత్యంత మంచి రిజల్ట్స్ ఇస్తుంది. పడుకొని చేసే మెడిటేషన్ కూడా ఇస్తుంది, కూర్చొని చేసే మెడిటేషన్ చెయ్యలేని వాళ్ళకి. మూడవది, మెడిటేషన్లో నొప్పులు ఎందుకు వస్తాయి? చాలామంది అంటూ ఉంటారు, నేను మెడిటేషన్ చేశాను, నాకు అక్కడ ఇక్కడ చాలా నొప్పిగా ఉంది, అక్కడ బాగా అంటే వెనకాల భుజంలో కానీ మెడలో కానీ నాకు అదే పనిగా నొప్పి వస్తూ ఉంది, ఎందుకు అని. ఇప్పుడు మన నాడీ మండలంలో మనము కర్మాస్ని మూడుల రూపంలో క్యారీ చేస్తాం. అది మనకి తెలిసినా తెలియకపోయినా ఉంటాయి. బ్లాక్స్ అంటాము మనం వాటిల్ని. సో అలా నాడీ మండలంలో ఉండే బ్లాక్స్లోకి ఎప్పుడైతే ఎనర్జీ, ఇది ఎలా అంటే నాడీ వ్యవస్థ ఎలా ఉంటుంది, ఒక పైప్ లాగా ఉందనుకుందాం, అందులో ఒక దగ్గర బ్లాక్ ఉందనుకుందాం. ఇప్పుడు వాటర్ని తిప్పాం అంటే ఎనర్జీని వదిలాము. సో ఏమవుతుంది, అక్కడికి వచ్చి అక్కడ పుష్ చేస్తూ ఉంటుందన్నమాట ఆ బ్లాక్ని. అప్పుడు మనం కొంతకాలం నొప్పి ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఆ తర్వాత కొంచెం ఎక్కువ అవుతుంది, ఆ తర్వాత తగ్గిపోతుంది. ఎందుకో ఆ బ్లాక్ క్లియర్ అయిపోయింది, అక్కడ ఎనర్జీ ఫ్లో అనేది బాగుంది, అందుకని నొప్పులు వస్తాయన్నమాట. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి, మెడిటేషన్లో మేము బాగా పడుకుంటున్నాం. మెడిటేషన్ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు పూర్తయింది తెలీదు, మేము ఏం చేసామో తెలీదు, మేము ఏం విన్నామో తెలీదు. ఇది చాలా ఎక్కువ వస్తుంది. మనము పొద్దున్న నుంచి రాత్రి వరకు లేదా రాత్రి నుంచి పొద్దుట వరకు పనిచేసే వాళ్ళు ఇవాళ రేపు చాలామంది ఉంటున్నారు. సో ఈ టైంలో శరీరము చాలా అలసిపోయి ఉంటుంది, లేదా చాలా ఎక్కువ డిసీజెస్ ఉన్నాయి. సో శరీరం అనేది బాగా అలసిపోయింది. సో ఎప్పుడైతే రిలాక్సేషన్ తోటి మనం మెడిటేషన్ని మొదలు పెడతామో, ఈ ధ్యానాన్ని మొదలు పెడతామో, అప్పుడు వెంటనే శరీరం రిలాక్స్ అవుతుంది. శరీరం రిలాక్స్ అయినప్పుడు మన మనసు కూడా రిలాక్స్ అవుతుంది. అందులో భాగంగా మనం యోగ నిద్రని ఎక్స్పీరియన్స్ చేస్తాం తప్ప ఇది గాఢ నిద్ర కాదు. సో అందుకని ఇందులో యోగ నిద్ర అనేది ఉంటుంది. ఇందులో ఏమవుతూ ఉంటుంది, మన కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, మన ఆత్మ, సోల్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, అది ఇన్స్ట్రక్షన్స్ని వింటూనే ఉంటుంది, దాని పని అది చేస్తూనే ఉంటుంది, కానీ శరీరం పడుకుంటుంది. దీనివల్ల యాక్చువల్గా చాలా బెనిఫిట్. 4 గంటలు పడుకునే నిద్ర మనకి 15-20 నిమిషాల్లో పూర్తయిపోతుంది. మనం రోజు రాత్రి 8 గంటలు పడుకోవాల్సిన అవసరం ఉండదు. అప్పుడు 4 గంటలు, 2 గంటలు, 1 గంట పడుకున్నా మిగతా టైం అంతా మెడిటేషన్కి పెట్టుకునే అవకాశాన్ని ఈ నిద్ర మనకి కల్పిస్తుంది. అందుకు మీరు బాధపడకూడదు, ఇన్ఫ్యాక్ట్ ఉల్టా ఆనందించాలి. ఇంకొకటి, మెడిటేషన్ చేసిన తర్వాత మాకు చాలా టయర్డ్గా ఉంటుందండి. ఇది కూడా దానికే రీజన్. మనము శరీరాన్ని బాగా కష్టపెట్టిన శరీరము ఒక్కసారిగా ఎనర్జీ తీసుకుంది. ఎనర్జీ తీసుకున్నప్పుడు ఇప్పుడు అది ఒక హీలింగ్ ప్రాసెస్లోకి వెళ్ళింది. ఈ హీలింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిన శరీరము కొంచెం టయర్డ్గా అనిపించడం న్యాచురల్. ఎందుకంటే ఇది ఒక్కసారిగా ఎనర్జీ తీసుకుంది కదా, ఆ ఎనర్జీకి శరీరం అలవాటు పడే ప్రక్రియ.
అందుకని కొన్ని రోజులు మొట్టమొదటిసారి మెడిటేషన్ చేసేవాళ్ళు కొన్ని రోజులు మాత్రమే దీన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. గోయింగ్ ఫార్వర్డ్ అది ఉండదు. మెడిటేషన్లో నాకు చాలా ఆవలింతలు వస్తున్నాయి, నా కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు వస్తాయి ఆవలింతలు, కళ్ళల్లోంచి నీళ్ళు? మన ఆరా క్లియర్గా లేనప్పుడు వస్తాయి. మెడిటేషన్ మొదట మీకు రావచ్చు, మీరు మెడిటేషన్ చేస్తూ చేస్తూ ప్రోగ్రెస్ అవుతూ చివరికి వచ్చేటప్పటికి మీకు ఆవలింతలు తగ్గిపోతాయి. ఎందుకు? మీ ఆరాని, మీ శక్తి క్షేత్రాన్ని మీరే క్లియర్ చేసేసుకున్నారు. సో దీనికి మీకు మీరే ఉదాహరణ, నాకు ముందు ఇలా ఉంది, తర్వాత ఇలా ఉంది అని మీకు మీరే చెప్పుకోవచ్చు. సో ఇలాగ ఆవలింతలు వచ్చాయని, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతున్నాయని, నొప్పులు వచ్చాయని, లేదా నిద్ర వస్తోందని, లేదా మెడిటేషన్ పడుకుని చేయకూడదు కూర్చునే చేయాలని, ఇలాంటి కారణాల వల్ల ధ్యానాన్ని ఆపకండి. ధ్యానము మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఇది మనకి బ్రెయిన్ స్టేట్స్లో ఆల్ఫా స్టేట్లో జరుగుతుంది. సో ఈ ఆల్ఫా స్టేట్లో మనకి ఎలా ఉంటుంది అంటే శరీరం రిలాక్స్డ్గా ఉంటుంది, కానీ మన మైండ్ ఆర్ కాన్షియస్నెస్ అనేది యాక్టివ్గా ఉంటుంది. సో ఈ కాన్షియస్నెస్ యాక్టివ్గా ఉండడం వల్ల ఆ స్టేట్లో మనం బ్రెయిన్కి లేదా సబ్కాన్షియస్ మైండ్కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకొని అవి పనిచేసే విధానం, అవి చక్కగా పనిచేస్తాయి, మనకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి. అందుకని మేనిఫెస్టేషన్స్ కానీ, లేదు అంటే ఎలాంటి డిఫరెంట్ చిన్న చిన్న మెడిటేషన్స్ కానీ పడుకునే ముందు లేదా నిద్ర లేచిన తర్వాత వెంటనే చేయండి అని చెప్తూ ఉంటారనమాట. ఇంకొక కామన్ క్వశ్చన్ ఏంటంటే, మెడిటేషన్ చేసేటప్పుడు కాళ్ళు ఇలా పెట్టుకోవాలా, స్ట్రైట్గా పెట్టుకోవాలా, క్రాస్ లెగ్డ్ పెట్టుకోవాలా అని కూడా అడుగుతారు. మీకు నచ్చినట్టు పెట్టుకోండి. క్రాస్ లెగ్డ్ ఎందుకు పెట్టుకుంటాము అంటే, ఇప్పుడు ఒక సర్క్యూట్ ఉంది, ఆ సర్క్యూట్ని క్లోజ్ చేసాం. మన శరీరం అనేది ఒక సర్క్యూట్ అయితే ఆ సర్క్యూట్ని ఇలా క్లోజ్ చేసాం. అలాగే చేతిలో చెయ్యి వేసుకోండి, లేదా ఇలాగా ఒక చేతిలో ఒక చెయ్యి ఇలా వేసుకొని కూర్చొని మెడిటేషన్ చేసినప్పుడు సర్క్యూట్ అనేది క్లోజ్ అయింది. సో మనలో ఉత్పత్తి అయ్యే ఎనర్జీ ఇలా తిరుగుతూ మన చుట్టూరా ఉండే క్షేత్రాన్ని అంతా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదే మీరు ఓపెన్గా పెట్టారనుకోండి కాళ్ళు గ్రౌండ్ మీద, సో ఎనర్జీ అనేది కిందకు పోయే అవకాశం ఉంటుంది, గ్రౌండింగ్ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ముందు అలా అది తప్పు అని కూడా చెప్పకూడదు, ఎందుకంటే ముందు మనము, తర్వాత భూమాత. సో ముందు మనం ఫిల్ అయ్యి ఆ తర్వాత ఎనర్జీని భూమాతకి ఇస్తూ ఉండాలి. అలాగే మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఇస్తూ ఉండాలి. ఇంకా రేకీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చేయాలో తెలీదు. ఈ 24 పాయింట్ ప్రాక్టీస్ అని ఒకటి ఉంటుంది రేకీలో, లెవెల్ 1లో చెప్తాము. అందులో ఈ చేతుల్లో నుంచి చాలా ఎనర్జీ వచ్చేస్తోందండి, మాకేం చేయాలో తెలీదు అంటారు. ఏం చేయాలి అంటే, ఇలాగ చేతుల్ని నేల మీద పెట్టి ఆ ఎనర్జీని భూమికి అందించండి. లేదా మీ ఇంట్లో చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళ పేరు తీసుకొని వాళ్ళకి ఎనర్జీ ఇస్తున్నాను అనుకొని ఇలా చేయి పెట్టండి. ఒక 2 నిమిషాలు వాళ్ళకి ఎనర్జీ వెళ్తుంది. రేకీకి మీరు ఏం చేయాలో చెప్పక్కర్లా, ఆ దానికి యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళి ఎలా హీల్ చేయాలో తెలుసు. సో ఇది రేకీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్లీ మెడిటేషన్కి వచ్చే జనరల్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయన్నమాట.